హరీష్ రావు ట్రాప్ లో కేసీఆర్ బారాస బతకడం కానీ కేసీఆర్ నిలదొక్కడం కానీ జరగదు. కేసీఆర్ విధానాన్ని బట్టి రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ ఒకరిని చూస్తాను. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక చిన్న కంపారిజన్ చేయాలి. వరంగల్ ఎంపీ పార్లమెంట్ సంబంధించి కడియం శ్రీహరి ఏ విధంగా తనకు టికెట్ రావాలి, బీఆర్ఎస్ టికెట్ రావడానికి చాలా అవకాశాలు క్రియేట్ చేసుకున్నాడు. టికెట్ వచ్చే దాంట్లో భాగంగా ఆయన ఒక 2-3 బయటకు పంపిండు. దానిలో ఆరువి రమేష్ ఒకరు, అదేవిధంగా పసునూరు దయాకర్ ఒకరు, ఇంకొక సామాజిక సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే బలంగా తన కాంపిటీషన్ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీని బయటికి పంపించేసిండు. ఆ తర్వాత ఈయన కేసీఆర్ చేత అనౌన్స్ చేయించుకొని 10 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు తీసుకొని అవి తీసుకున్న తర్వాత తట్టమేడ చదువుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పాపం కేసీఆర్ ఏమో ఈయన ఉంటాడు కావచ్చు, కనీసం నాతో ఉంటాడు కావచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. తీరా చూసరికి దయాకర్ పీకిండు, పీకిన తర్వాత ఎవరికి సామాన్య ఒక చిన్న ఎవరికి తెలియని వ్యక్తికి ఆ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా రేపు హరీష్ రావు కూడా ఇక్కడ ఇదే పరిస్థితి. ఇక్కడ ఉన్నట్టు మెయిన్ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పోతారా, బీజేపీ పోతారా, మొత్తానికి అందరిని పంపించాడు. పంపించిన తర్వాత ఆఖరికి కేసీఆర్ ముడ్మిద్దని ఈయన బీజేపీలో చేరేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఆల్రెడీ చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక లోకల్ బాడీ ఎన్నికల్లో కనుక పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే రాసి పెట్టుకోండి. ఆ పర్ఫార్మెన్స్ బాగుంటే ఆ ఎన్నికల తర్వాత ఇమీడియట్గా హరీష్ రావు తన యొక్క ఎమ్మెల్యేలతో కలిసి చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడానికి ఆల్రెడీ రంగం సిద్ధమైంది. అది కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడే వస్తుంది. ఎందుకంటున్నా అంటే ఆయన చాలా క్లియర్గా ఒక కండిషన్ పెట్టిండు. లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు కొంతమేర ప్రభావం చూపాలి, నేను వస్తాను, లేదంటే మాత్రం మీ భారతీయ జనతా పార్టీకి ఫ్యూచర్ లేదు అనేది మాకు అర్థమవుతుంది, మీరు పర్ఫామ్ చేయండి వచ్చేస్తా అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పాడు. అంటే భారతీయ జనతా పార్టీ మీద ఎంత పెద్ద బాధ్యత పెట్టిండో చూడండి. కానీ బీజేపీకి సెల్ఫ్ గోల్ కూడా ఇది. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. అరే మిమ్మల్ని మర్చిపోతున్నారు రాబాయ్ ఆల్రెడీ హెడ్సప్ ఇచ్చాడు. అవును, ఎందుకు హెడ్సప్ ఇచ్చాడు ఈడ? అరే బాబు మీ వాళ్ళు ఇంకా అనొద్దు, కేసీఆర్ తాగి తిని పంటుండే అని మనం తిట్టినాం. కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అదే చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉన్నది నాకైతే లోకల్ లొల్లులతోని.